రైట్. ఇక్కడ బోనాల పండుగ శురువైపోయింది తెలంగాణలో. నిన్న గోల్కొండ సంబంధించి బోనాల్లో కూడా ఇక్కడ ప్రత్యేకంగా ఇట్లా పొన్నం ప్రభాకర్ కావచ్చు, లేకపోతే కొండా సురేఖ కావచ్చు, బోనాలు ఎత్తుకొని ఇక్కడ శివసత్తులతో ఆడినటువంటి దృశ్యాలు కూడా మనం చూసినాం. బోనం ఎత్తిన గోల్కొండ అంగరంగ వైభవంగా ప్రారంభమైన ఆషాఢ మాస బోనాలు. గోల్కొండ జగదాంబిక మహంకాళి అమ్మవారికి తొలి బోనం సమర్పించిన కుమ్మరులు, రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించిన మంత్రులు కొండా సురేఖ, పొన్నం. లంగర్ హౌస్ నుంచి గోల్కొండకు ఘాటాలు, బోనాల తొట్టెల ఊరేగింపు, పోతరాజుల నృత్యాలు, శివసత్తున పూనకాలతో కోలాహలం ఏర్పడినట్టుగా కూడా ఇక్కడ చెప్తా ఉన్నారు. దీనికి సంబంధించి సరే డీటెయిలింగ్గా మాట్లాడుకుంటే, తెలంగాణ సంస్కృతిని చాటి చెప్పే ఆషాఢ మాస బోనాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారికి కుమ్మరులు తొలి బోనం సమర్పించి ఉత్సవాలను ప్రారంభించారు. రాష్ట్ర ప్రభుత్వం తరపున మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్ లంగర్ హౌస్ చౌరస్తాలోని జగదాంబిక మహంకాళి రథంలో ఉన్న అమ్మవారి చిత్రపటం వద్ద ప్రత్యేక పూజలు నిర్వహించి పట్టు వస్త్రాలు, బంగారు బోనం సమర్పించారు. ఈ ఉత్సవాలను పురస్కరించుకొని లంగర్ హౌస్లోని చోటా బజార్లో గల ఆలయ పూజారి అనంతచారి ఇంట్లో ఉన్న ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించి అక్కడి నుంచి భారీగా ఊరేగింపు పల్లకిలో అమ్మవారిని కోట పైన ఉన్న ఆలయానికి తీసుకెళ్లారు. ఈ సమయంలో గోల్కొండ కోట వరకు ఘాటాల ఊరేగింపు, తొట్టెల ఊరేగింపు వైభవంగా జరిగింది. రాష్ట్ర కుమ్మరి సంఘం ఆధ్వర్యంలో భారీగా అమ్మవారికి బోనాలు సమర్పించారు. ఈ ఉత్సవాల్లో పాల్గొనేందుకు భక్తులు తండోపతండాలుగా తరలి వచ్చారు. పోతరాజుల నృత్యాలు, శివసత్తుల ఆటలతో లంగర్ హౌస్ నుంచి గోల్కొండ వరకు పండగ వాతావరణం సంతరించుకుంది. మహిళలు శివసత్తులు, పూనకాలతో పాటు పోతరాజుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అంబారీపై అమ్మవారి ఊరేగింపు. గోల్కొండ కోటలోని జగదాంబిక మహంకాళి అమ్మవారి దేవాలయంతో పాటు మహంకాళి అమ్మవారి ఆలయం ఉంది. ఈ మహంకాళి అమ్మవారి పూజారి సాయిబాబా చారి ఇంట్లో నుంచి అమ్మవారి విగ్రహాలకు ప్రత్యేక పూజలు చేసిన అనంతరం అమ్మవారిని అంబారి అంటే ఏనుగుపై గోల్కొండ కోట వైపు భారీగా ఊరేగింపు తీసుకొచ్చారు. కోటపై ఉన్న మహంకాళి అమ్మవారికి పూజారి సాయిబాబా చారి, ఆయన కొడుకు శ్రీకాంతాచారి, శివచారి, సురేష్చారి సుమారు 10 తులాల బంగారంతో వస్త్రం, తాలిబొట్టు, నల్లపూసల తాడును చేయించినట్లు పేర్కొన్నారు. గత సంవత్సరం బంగారు బోనం కూడా వీరే ఏర్పాటు చేశారు. స్టెప్పులేసిన మంత్రి పొన్నం. గోల్కొండ బోనాల సమర్పణ సందర్భంగా మంత్రి పొన్నం ప్రభాకర్ పోతురాజులతో కలిసి హుషారుగా స్టెప్పులేశారు. మంత్రి కొండా సురేఖ కూడా చప్పట్లు కొడుతూ మంత్రిని ఉత్సాహపరిచారు. గోల్కొండ బోనాలకు ఎంతో ప్రాముఖ్యత, చరిత్ర ఉందని మంత్రి పొన్నం అన్నారు. తెలంగాణ బోనాలు సాంస్కృతి ఐక్యతకు ప్రతీకగా నిలుస్తాయన్నారు. జంట నగరాల్లో దారులన్నీ గోల్కొండ వైపే ఉన్నాయన్నారు. బోనాలకు వచ్చే భక్తులు ఎక్కడ ఇబ్బందులు పడకుండా ప్రతిష్ట ఏర్పాట్లను చేశామన్నారు. రాష్ట్ర నలుమూలల నుంచి బోనాల పండుగ చూసేందుకు హైదరాబాద్కు భక్తులు వస్తున్నారన్నారు. బోనాల ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డి ₹20 కోట్ల నిధులను కేటాయించారని, అందులో భాగంగా గోల్కొండ కోట జగదాంబ మహంకాళి అమ్మవారి దేవాలయానికి ₹11 లక్షల చెక్కును అందజేశారు. ఈ ఉత్సవాల్లో ప్రభుత్వ సలహాదారులు వి హనుమంతరావు, ఎమ్మెల్యే దానం నాగేందర్, నవీన్ యాదవ్, బీసీ కమిషన్ చైర్మన్ నిరంజన్, ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్, చైర్మన్ నిరంజన్, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజ రామయ్య, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, హైదరాబాద్ జిల్లా కలెక్టర్ ప్రియాంక, అలా అడిషనల్ సిపి తబ్సీర్, ఇక్బాల్, ఆలయ చైర్మన్ తదితరులు అందరూ కూడా పాల్గొన్నట్టుగా తెలుస్తూ ఉంది. దీనికి సంబంధించి తెలంగాణలో అసలు మనకు ముఖ్యంగా గుర్తొచ్చే తెలంగాణ అంటే బోనాలు, ఉద్యమ గుర్తులు. ఈ బోనాల సందడి అయితే గోల్కొండలో మొదటగా మొదలైంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ నెల మొత్తం బోనాల పండుగ ఉండబోతోంది. దీనికి సంబంధించి కుమ్మరులు వాళ్ళ యొక్క బోనాలని అసలు అమ్మవారికి ఏ విధంగా సమర్పిస్తూ ఉన్నారు, శివసత్తులు ఏ విధంగా నృత్యాలాపన చేస్తూ ఉన్నారు, వాళ్ళతో పాటు పొన్నం ప్రభాకర్ కావచ్చు, మంత్రులు కొండా సురేఖ కావచ్చు, వీళ్ళు కూడా పెద్ద ఎత్తున పాల్గొని ఉత్సవాల్లో పెద్ద ఎత్తున పాల్గొని కూడా ఇక్కడ సంబరాలు చేసుకున్నట్టుగా కూడా ఇక్కడ వీడియోలో చూస్తూ ఉన్నాం. చాలా వరకు కూడా ఈ బోనాల పండుగ కోసం దాదాపు 20 లక్షలు కూడా తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు బోనాల కోసం కూడా 20 లక్షలు కేటాయించినట్టు తెలుస్తుంది. ఈ 20 లక్షల్లో 11 లక్షలు ఓన్లీ గోల్కొండకు సంబంధించి ఆ 11 లక్షల రూపాయల చెక్కును కూడా అందజేసినట్టుగా కూడా పొన్నం ప్రభాకర్ గారు చెప్తా ఉన్నారు.